పెద్ది సుదర్శన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత, తీవ్రమైన గుండెపోటుతో అపస్మారక స్థితికి అంటూ వేగంగా స్పందించిన రోహిణి హాస్పిటల్ డాక్టర్లు ప్రత్యేక పరిస్థితుల్లో 9 సార్లు సిపిఆర్, హుటాహుటిన హనుమకొండ కేటీఆర్ హరీష్ పార్టీ అండగా ఉంటుందని కుటుంబీకులకు భరోసా. పెద్ద చికిత్సపై అనుక్షణం వైద్యులతో సంప్రదింపులు. డీజీపీ సిపిలతో మాట్లాడిన గ్రీన్ ఛానల్ ఏర్పాటు. 1:40 సికింద్రాబాద్ యశోదకు జస్ట్ 1 hour 40 minutes, 3 గంటలు పడుతుంది మనకి నార్మల్గా వెళ్తే. 2.5 hours అయితే పక్క పడుతుంది. నువ్వు ఎంత స్పీడ్ వచ్చినా, ఎంత మంచి కార్లు వచ్చినా. అక్కడి నుంచి హన్మకొండ నుంచి 134 కిలోమీటర్లు, 140 కిలోమీటర్లు అది. అట్లాంటిది 1:40 సికింద్రాబాద్కు యశోదా కంటూ నిమిషంకి 1 కిలోమీటర్ చొప్పున వచ్చారు. 6:10 కాదు, ఇంకా 2 కిలోమీటర్ల చొప్పున. నిపుణుల పర్యవేక్షణలో కొనసాగుతున్న 1.5 కిలోమీటర్ల చొప్పున వచ్చారు. నిపుణుల పర్యవేక్షణలో కొనసాగుతున్న చికిత్స. హాస్పిటల్కు భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ నేతలు అంటూ పెద్ద ఆరోగ్యంపై కేసీఆర్ ఆరా. అత్యుత్తమ చికిత్స అందేలా చర్యలు తీసుకోండి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఆదేశాలు. పార్టీ ముఖ్యులను అప్రమత్తం చేసిన అధినేత అంటూ ఇక్కడ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంచిగా ఉంటాడు, మరి మనిషి ఉండడానికి మంచిగా ఫిట్గా ఉంటాడు, కడకుంటాడు, ఎక్కడ కూడా వీక్గా కనిపించాడు, చాలా యాక్టివ్గా కూడా ఉంటాడు. మరి ఏమైందో ఇక చెప్పరాదు, ఇట్లా మనిషి ఇక ఎప్పుడు ఏమైందో తెలియదు అన్నట్టు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 2 రోజుల క్రితమే యశోద హాస్పిటల్కు వైద్య పరీక్షలు చేయించుకున్న ఆయన ఆదివారం హన్మకొండలోని ఇంట్లో ఉదయం 7 గంటలకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. ఆయన భార్య స్వప్న వెంటనే దగ్గరలోని రోహిణి హాస్పిటల్కి తీసుకెళ్లారు, కార్డియాలజిస్ట్ మమతారెడ్డి నేతృత్వంలో. అయితే మమతారెడ్డికి సంబంధించిన నేను ఒక బయట చూసిన, ఆమె చెప్పినటువంటి ఒక మాట, సిపిఆర్ చేసిన నేను ఒక 9 సార్లు 8 సార్లు చేస్తే చివరగా ఒక్కసారి స్పందించినట్టుగా గమనించడం, గుర్తించడం. కాబట్టి ఇమీడియట్గా తనని ఇట్లా షిఫ్ట్ చేయాలనుకుంటున్నామంటే కేటీఆర్ కూడా అడుగుతున్నట్టుగా మమతా గారిని, ఆ డాక్టర్ని కేసీఆర్ గారు చెప్పారు. ఒక పెద్ద డాక్టర్ని, సీనియర్ డాక్టర్ని ఒకతన్ని మాకు తనతో పంపించండి, అక్కడి నుంచి ఇక్కడ వరకు మధ్యలో ఏదన్నా మళ్ళీ ఇంకేదన్నా మామూలుగా జూనియర్ డాక్టర్స్ లేకపోతే ఇంకా ఎవరైనా ఉంటారు ఆ అంబులెన్స్లో, అయినప్పటికీ కూడా ఎవరైనా సీనియర్ డాక్టర్ ఉంటే అంటే 1:40 కూడా ఏమన్నా ఇబ్బంది అవ్వకుండా జాగ్రత్త పడవచ్చు అని చెప్పి హెల్ప్ అడిగితే ఆమె కూడా తప్పకుండా సార్ 100% అని చెప్పి ఏదో చేసినట్టుంది. అందుకోసమే ఇక్కడ వరకు చేరిండు, ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. ఇప్పటి కూడా కొంత ఆరోగ్యంగా ఉంటారు. వినోద్, బోయినపల్లి వినోద్ మాజీ ఎంపీ కూడా, మీరు ఇక్కడ అంతా గలాట వద్దు, లొల్లి వద్దు, ఆయన గురించి మీరంతా హైరాణ వద్దు, ఎందుకంటే అంత డిస్టర్బ్ అవుతుంది, కాబట్టి మీరు ఇళ్ళకి వెళ్ళిపోండి, ట్రీట్మెంట్ నడుస్తుంది, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పిండ్రు. సో ఇప్పటికున్నటువంటి ప్రజెంట్ కండిషన్ అయితే అది. ఇంకా ఏదైనా బ్రేకింగ్ ఉంటే తప్పకుండా చేయాల్సిన ప్రయాణం మిగిలే ఉంది. విద్యలో పారదర్శకత, ప్రభుత్వ బడుల బలోపేతం లక్ష్యంగా పనిచేస్తాం. 37 రోజుల ఉద్యమంలో ఒత్తిడికి గురయ్యా, ప్రధాన రాజీనామాతో ప్రశాంతంగా నిద్రించా, నా మద్దతుదారులు విమర్శకులకు కృతజ్ఞతలు, టైఫాయిడ్ సోకడంతో ఇంటికి తిరిగి వచ్చేసా, జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు కలవలేకపోయా, అభిజిత్ దిప్కే ఎన్నికల్లో పాల్గొనం, ఉద్యమ విస్తరణపైన దృష్టి అని సౌరవ్ దాస్ అంటా ఉన్నారు. కానీ చివరికి ఏదైనా అనలగోవాల్సిందే, చివరికి అందరు కూడా అటే పోతారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి వాళ్ళు రోడ్డు మీదకి వస్తే 1000 మంది 1,00,000 మంది ఉరికొచ్చేస్తారు. ఒకవేళ ఆయన మీటింగ్ పెట్టుకోవాలనుకుంటే 1 కోటి మందిని కూడా జమ చేయగలుగుతారు. అంత ఫేమ్ అండ్ నేమ్ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు కూడా చివరికి లక్షలాది మందితోని, అంటే వాళ్ళు కావాలనుకుంటే అంత ఫేమస్ ఫిగర్స్ అయ్యిండు కూడా లక్షలాది మందితో మీటింగులు పెట్టుకొని లేదా లక్షలాది మందిని వాళ్ళ కోసం బయటకు వచ్చేలాగా చేసేటువంటి శక్తి ఉన్న వాళ్ళు కూడా చివరికి ఈ పొలిటికల్ పవర్ వైపే వంగిరు లేదా మొగ్గు చూపిరు. దానికి కారణం ఏంటంటే అందరికెరక ఈ సిస్టంలో, అంటే మనం చేసుకున్న తప్పిదమే అది. కొంత వ్యక్తి పూజలు పెరిగిపోయినాయి, కొంత పవర్ కూడా పొలిటికల్. ఒక ఎమ్మెల్యే చెప్తే, మంత్రి చెప్తే అయిపోతుంది అంటారు చూడు, అది తప్పది. అధికారులకు కూడా అంటే ఎక్కడైనా సరే ఏ పని జరగకుండా ఒక పొలిటీషియన్ దగ్గరికి వెళ్తే ఆయన చెప్తే అయిపోతుంది అనే కాడికి తీసుకొచ్చుకున్నాం చూడు, అది కూడా మనకు నష్టమైంది. అంటే మన వ్యవస్థలో ఉన్న లోపమే. అది నాయకులు తయారు చేసిందే. మళ్ళీ ఐఏఎస్లను ఐపీఎస్లను కూడా వాడు ఆడిస్తూ ఉన్నారు ఇట్లా తోలుబొమ్మ లెక్క, కాబట్టి నడుస్తుంది. 5 ఏళ్ల కోసం వచ్చినోడు ఆడిస్తున్నాడు. ఈ 50 ఏళ్ళు 40 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీస్ చేయాల్సిన సన్నాసులు వాళ్ళకి లొంగిపోతున్నారు. ఏం చేస్తాం మరి? అందుకోసమే అందరు కూడా ఆ పవర్ వైపు. అందుకే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యేదాకా ఇడిచిపెట్టలే. ఒకసారి 2 చోట్ల ఓడించిన, ఒక్కసారి ఆయన్ని 2 చోట్ల ఓడించిన, చిరంజీవిని తిరుపతిలో ఓడించిన ఆయన ఎట్టి పరిస్థితులలో రాజకీయాలు రావాలనుకున్నారు. ఒకసారి మంత్రిగా కావాలనుకున్నారు, ప్రోటోకాల్ అనుభవిద్దాం అనుకున్నారు. అంటే లైఫ్లో అట్లాంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎవరైనా పొలిటికల్ పవరే సుప్రీం పవర్ అయింది కూడా అట్లా అవడం వల్లనే అందరు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు.